ప్రేమించి పెళ్లి చేసుకొని లేదంటే ఇష్టపడి పెళ్లి చేసుకొని పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే వాళ్ళొక కేటగిరీ వాళ్ళకి ఈ పరిహారం చేసుకోవాలి. వీళ్ళు ఆ రోజు ఏం చేయాలంటేనండి, మర్రి చెట్టు, ప్రతి ఊళ్ళో మనకి ఊరు బయట ఒక మర్రి చెట్టు ఉంటుందండి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయేసి వీళ్ళు 11 రౌండ్లు ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత చేస్తూ చేస్తూ వాళ్ళకి దార పోగులు ఉంటాయి కదండి, మనకి బట్టలాగా చుట్టూ ఆ ట్రంక్ మూలం ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, కాండం. దానికి చుట్టూ వస్త్రంలాగా వాటి 11 పోగులు, 3 పోగులు తీసుకొని 11 రౌండ్లు చేయాలి. వీళ్ళు 11 ప్రదక్షిణాలు చేయాలి, దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 3 అన్న సంఖ్య చాలా ఇంపార్టెంట్. జ్యేష్ఠాదేవికి 3, జ్యేష్ఠ మాసం 3 అనేది చాలా ఇష్టం. 3 తమలపాకులు, 3 వక్కలు, 3 అరటిపళ్ళు, ఇలా 3 సెట్లు చేసి 3 కంటే ఎక్కువగా చేసి అందరికీ ఇవ్వాలండి, తాంబూలం ఇవ్వాలి. మొత్తైదులకు తాంబూలం ఇవ్వాలని చెప్తారు. లేదంటే సుహాసిని పూజ అంటారు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇవన్నీ కనుక ఇవ్వాలి. ఎంతమందికి అయితే అంతమందికి ఇచ్చేసి, అంటే దీపం కూడా ఇవ్వాలా గురుగారు? దీపం అవసరం, చెట్టుకి పూజ చేయాలి. ఆ చెట్టుకు పూజ చేసి ఓన్లీ 3 అరటిపళ్ళ, 3 అరటిపళ్ళు ఒక సెట్ గా పెట్టి ఇవ్వాలా? 3 అరటిపళ్ళు, 3 ఆకులు, 3 వక్కలు, 3 వక్కలు, ఇది ఒక సెట్. ఒక సెట్. తాంబూలం అంటారు కదా, ఈ తాంబూలం ఇవ్వటం. తాంబూలం ఏమేస్తాము, ఆకులు వక్కలు, తర్వాత అరటిపళ్ళు పెట్టేస్తాం. బట్ 3 పెట్టాలి అనేది ఇంపార్టెంట్. ఇవి ఇలా ఎన్ని సెట్లు, మినిమం 3 పెట్టాలి సెట్లు. ఎన్నైతే 3 సెట్లు, ముగ్గురికి, నలుగురికి, 5గురికి, 6గురికి అలా, బట్ మినిమం 3కి ఇవ్వాలి. ఇచ్చి దానికి ముందు మనం సింపుల్గా మర్రి చెట్టుకి పూజ చేయగలగాలి. ఎంత వీలైతే అంత సింపుల్గా, ఎంత గ్రాండ్గా అంత వాళ్ళ యొక్క, బట్ ఖచ్చితంగా పూజ చేయడం అనేది ఇంపార్టెంట్. దీపారాధన చేసి కడ్డీలు ముట్టించి చెట్టుకి పూజ చేయడం అనేది చేస్తే ఆ పూజ అంతటితో అయిపోతుంది.